హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో గోవాకు కారం ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. మామూలుగా అందరూ గోంగూర పచ్చడి అంటూ ఉంటారు. మా రాయలసీమ సైడ్ అయితే గోంగూరని గోవాకు అంటామండి, పచ్చడిని కారం అంటూ ఉంటాము. గోవాకు కారానికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొన్ని తెల్లవాయలు, అలాగే వలుచుకున్న గోవాకు కావాలి. కాడలతో సహా వలుచుకోవచ్చండి, కారానికి కాబట్టి కాడలతో సహా వలుచుకోవచ్చు. కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. మనం ఏదైనా పప్పు చేస్తున్నప్పుడు ఆకుకూరను ఒక్కదాన్ని తీసుకుంటే చాలండి. పచ్చడికి కాబట్టి కాడలతో సహా నేను వలిచేసాను. అది మీ చాయిస్ అనమాట. కాడలు లేకుండా అయినా వలుచుకోవచ్చు. కాడలు ఉంటే కొద్దిగా ఒదుగుతుంది, మంచి టేస్టీతో ఉంటుంది. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ని వేసేసి ఎండుమిరపకాయలని దూరగా వేపుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని సైడ్ ఆఫ్ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. బాగా కారం ఉన్న ఎండుమిరపకాయలు తీసుకోండి, పచ్చడి అనేది బాగుంటుంది. కారం కారంగా మంచి టేస్టీతో ఉంటుంది. ఇందులోనే శుభ్రంగా కడిగేసిన ఆకుకూరను వేసుకోవాలి, గోవాకును వేసేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మైన జీలకర్రను కూడా వేసేసుకోవాలి. గోవాకు కారం చాలా బాగుంటుందండి. రోలు లేకపోయినా కూడా మిక్సీలో కూడా కచ్చాపచ్చాగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసే పచ్చడి అయితే కనుక 2-3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి, ఏం పాడవదు. జీలకర్ర వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని గోవాకునంతా దూరగా వేపుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో కలియ తిప్పుకుంటూ గోవాకునంతా చక్కగా వేపుకోవాలి. ఆ వేడి సెగకే గోవాకు అనేది బాగా మెత్తబడిపోతుంది, ఎక్కువ టైం ఏమీ తీసుకోదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలియ తిప్పుకుంటూ ఉండాలి. ఏమాత్రం మాడిపోనివ్వకుండా కలుపుకున్నామంటే కారం అనేది మంచి టేస్టీతో ఉంటుంది. గోవాకు తినటం వలన మనకు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఆల్రెడీ నేను ఒక మునుపటి వీడియోలలో చేసి ఉన్నాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోవచ్చు. గోవాకుతో కొన్ని రెసిపీస్ కూడా చేశానండి, ఆ వీడియో లింకులను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి అవి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. గోవాకు అంతా చక్కగా వేగిన తర్వాత కాసేపు చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేపుకున్న ఎండుమిరపకాయలని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా. ఇప్పుడు ఇందులో చల్లారిన గోవాకును వేసుకోవాలి. ఇందులోనే ఒక 10 వరకు తెల్లవాయలు వేసుకోండి. తెల్లవాయలు ఎక్కువగా వేసుకోవటం వలన గోవాకు కారం అనేది మంచి రుచిగా ఉంటుంది. నేనైతే 10 వరకు వేశాను, పొట్టు తీయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా, పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకొక పెన్నం పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నిటి వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకోవాలి. ఇందులోనే 2 కరివేపాకు రెమ్మ ఆకులు, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఇందులో మిక్సీ పట్టి ఉంచుకున్న గోవాకు కారం వేసేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో గోవాకు కారం చేసుకునే పద్ధతి. మా రాయలసీమ స్పెషల్ ఐటమ్ అని కూడా చెప్పచ్చు. మీరు మామూలుగా గోంగూర పచ్చడి అంటారు, మేము గోవాకు కారం అంటాము. మోర్ ఆఫ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.